రావోయి రామన్న రావోయి రామన్న రావోయి రామన్న రావోయి రామన్న ఈవోయి సాయుజ మింబోదగాను రావోయి రామన్న రావోయి రామన్న ఈవోయి సాయుజ మింబోదగాను ఓ దయాపరా ఓ దయాపర నీదు సేవకై నేనాశించియున్నాను ఆటరక్షవేగమే ఓ దయాపర నీదు సేవకై నేనాశించియున్నాను ఆటరక్షవేగమే రావోయి రామన్న రావోయి రామన్న ఈవోయి సాయుజ మింపోదగాను రావోయి రామన్న రావోయి రామన్న శ్రీశ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ కీర్తన కూడా రామదాసు కీర్తనే. ఇది బిల్హరి రాగంలో కృతి చేయబడిందనమాట. అనురాధ చాలా చక్కగా పాడి వినిపించారు మనకి ఈ పాటనే. నిన్న సూర్యభగవానుడు బ్రహ్మదేవుడికి ఐంద్రాహళ్యోపాఖ్యానము అంటూ వినిపించారు కదా. ఈరోజు ఆయన ఇంకా దాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఏమని? బ్రహ్మదేవ, ఆనాటి 5వ బ్రహ్మల సృష్టి క్రమం కూడా వారి మనోబలం వల్లే జరిగేదే కనుక దానిని నాశనం చేయడం ఎవరికీ సాధ్యం కాదు. అదీగాక అలాంటి పని మీ బోటి పెద్దలకు తగినది కూడా కాదు. తగినదో తగనిదో అది అలా ఉంచండి. ఎందుకు సాధ్యం కాదు అని అంటారేమో. ఎవడైనా ఒక మణిని పగలగొట్టగలడేమో గాని దాని ప్రతిబింబాన్ని పగలగొట్టగలడా? మనస్సంకల్పం ప్రతిబింబం లాంటిది. కనుక బ్రహ్మదేవ, వాళ్ళ సృష్టిని అలా వదిలేసి మీ సృష్టి మీరు చూసుకోండి. ఆకాశం నిండా వాళ్ళ సృష్టి ఉంది కదయ్యా, ఇక నా సృష్టికి చోటెక్కడా అంటారేమో. అది పిచ్చిమాట. ఆకాశం 3 రకాలు: చిదాకాశం, చిత్తాకాశం, భూతాకాశం అని. ఈ 3 అనంతాలే. మీ చిత్తాకాశం మీది, వాళ్ళ చిత్తాకాశం వాళ్ళది. ఈ 2 చిదాకాశంలో ఒదిగిపోయే ఉన్నాయి. మీ చిత్తాకాశంలో మీకు తోచినన్ని సృష్టులు చేసుకుంటూ మీరు మీ చిత్తాకాశ స్వరూపులై నిశ్చలంగా ఉండిపోండి. నన్ను అడిగారు కనుక నా సలహా ఇదే అని 5వ సృష్టిలోని సూర్యుడు తన ప్రసంగాన్ని ముగించేశాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు వశిష్ఠుడితోటి తన ప్రసంగాన్ని ఇలా సాగించాడు. వశిష్ఠ, ఆ 5వ సూర్యుడు ప్రసంగం విని నేను చాలాసేపు ఆలోచించి చివరికి అతను చెప్పిందే నచ్చి, భూతాకాశం, చిత్తాకాశం, చిదాకాశాలు అనంతాలు కాబట్టి నా కర్తవ్యం నేను నిర్వహించుకుంటూ పోవాలనే నిశ్చయానికి వచ్చేశాను. అయితే నాకు ఈ సలహా చెప్పి ఉపకారం చేసినవాడు 5వ సూర్యుడు కనుక అతనినే నాకు మొదటి మనువుగా ఉండమని కోరాను. మనువు అంటే నీకు తెలుసు కదా, నా మనస్సులోని ఆలోచనల ప్రకారము సృష్టి ప్రక్రియ నడిపించేవాడే మనువు. ఇలాంటి గొప్ప పదవి లభించేసరికి 5వ సూర్యుడు పొంగిపోయి తన రూపాన్ని 2 రూపాలుగా చేసుకుని ఒక రూపంతో 5వ బ్రహ్మాండంలో సూర్య పదవిని నిర్వహిస్తూ మరో రూపంలో నా బ్రహ్మాండంలో మనువు పదవిని కూడా నిర్వహించసాగాడు. పుత్ర వశిష్ఠ, ఈ సంఘటనలన్నీ చెప్పేదేమిటంటే, 5వులు 10 మంది మనోబలం వల్లే బ్రహ్మలయ్యారు. ఐంద్రాహళ్యలు మనోబలం వల్లే వాళ్ళిద్దరూ దంపతులుగా మళ్ళీ జన్మిస్తున్నారు. మనోబలం వల్లే నేను నా బ్రహ్మాండ సృష్టిని చేస్తున్నాను. మనోబలం వల్లే ఆ సూర్యుడు ఆ బ్రహ్మాండంలో అటు ఇటు కూడాను పదవులు నిర్వహిస్తున్నాడు. కనుక ఏం తేలిందంటే ఈ సృష్టి అంతటిని మనస్సే చేస్తోందని. దీన్నే తిప్పి చెప్తే మనస్సే సృష్టిగా కనిపిస్తోంది. నీళ్లు గడ్డగడితే మంచు అవుతుంది, పలసగా ఉంటే నీళ్ళు అంటారు, గట్టిగా ఉంటే మంచు అంటారు. పేర్లు మారినా ఉన్న పదార్థం ఒకటే. అలాగే ఒక చైతన్యం సూక్ష్మవాసనలతో కలిసి సూక్ష్మస్వరూపంగా ఉంటే దాన్ని జీవుడు అంటారు లేదా మనసు అంటారు. అదే కొంచెం గట్టిపడితే దాన్ని దేహం అంటారు.
మనస్సు ఇంకా పరిపరి విధాలుగా సాంద్రీకృతం అయితే, అంటే చిక్కబడితే అది ప్రపంచం అవుతుంది. ఈ సాంద్రత, ఈ వాసనలు రెండూ పోతే అది సాక్షాత్తు శుద్ధ పరమాత్మ స్వరూపమే అవుతుంది. వశిష్ఠ, ఇక్కడ జాగ్రత్తగా గమనించు. నువ్వు సత్యంగా ఉన్నది చైతన్యం ఒక్కటే. అది ఒక్కటి ఉన్నప్పుడు దాని పేరు శుద్ధ చైతన్యం. దానిలోకి సంసారాలు చేరితే అప్పుడు అది మనస్సు, అదే జీవుడు. అదే గట్టిపడితే అప్పుడు అది దేహం, ప్రపంచం. ఈ చెప్పిన వరుస ఇలా ఉందంటే, పొడి పొడిగా ఉన్నప్పుడు దాని పేరు మట్టి పొడి, తడితడిగా ఉన్నప్పుడు అది మట్టి ముద్ద, కొంచెం వెడల్పుగా ఉంటే దాని పేరు పెంకు, బొజ్జలాగా గుండ్రంగా తయారైతే దాని పేరు కుండ అని చెప్పినట్లుగా ఉంది. ఇన్ని రూపాల్లో ఉన్నది మట్టే కదూ. అలాగే మనస్సుగా, జీవుడిగా, శరీరంగా, ప్రపంచంగా ఉన్నది ఆ శుద్ధ చైతన్య పరమాత్మే. కనుక వివేకం కలవాడు ఏం చెయ్యాలి అంటే, ప్రస్తుతం తనకున్న ఈ మనస్సుతోనే మనస్సు యొక్క తత్వాన్ని గురించి విచారణ మొదలుపెట్టాలి. దానికి ఉన్న గట్టితనాన్ని, పలుచటితనాన్ని, వాసనామయత్వాన్ని కూడా గుర్తించి తన వివేకంతోనే ప్రక్షాళన చేయాలి. చేస్తే అప్పుడు మనకి పరిశుద్ధమైన చైతన్యం మిగులుతుంది. అదే ముక్తి. ఈ మొత్తం ప్రసంగం విన్న వశిష్ఠ మహర్షి తృప్తి పడలేదు. ఆయన తండ్రి గారిని ఇలా అడిగారు. నాన్నగారు, మీరు చెప్పేది పరస్పర విరుద్ధంగా ఉందండి. తపశ్శక్తికి శాపశక్తికి తిరుగులేదని మీరు పూర్వం చాలాసార్లు చెప్పారు. ఇప్పుడేమో శాపాలు శరీరాల మీదే పనిచేస్తాయి కానీ మనస్సుల మీద పనిచేయవు అంటున్నారు. పూర్వం నేను నా శిష్యుడైన సౌదాసుణ్ణి శపిస్తే అతనికి మతి చెడిపోయి రాక్షస బుద్ధి పుట్టి నా కొడుకునే చంపేశాడు. ఇంద్రపదవి ఎక్కిన నహుషు చక్రవర్తిని అగస్త్య మహర్షి శపిస్తే అతను కొండ చెలువుగా మారిపోవడం మాత్రమే గాక మతిభ్రమించి తన వంశీకుడైన భీముణ్ణి మింగబోయాడు. ఇలా నిదర్శనాలు కనిపిస్తుంటే శాపాలు మనస్సుల మీదే పనిచేయమంటారేంటి? అది కాక మనస్సే గట్టిపడితే దేహం అంటున్నారు. అలాంటప్పుడు శాపం దేహం మీద పనిచేస్తే మనస్సు మీద పనిచేసినట్టు కాదా? మంచుని మింగేస్తే నీడు తాగినట్టు అవదా? కనుక శాపాలు మనస్సు మీద ఎందుకు పనిచేయో తేల్చి చెప్పండి అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వశిష్ఠుల వారితో ఇలా అంటున్నారు. ఏమని? వశిష్ఠ, ఒకటికి 2 కళ్ళున్నాయి. బయట 2 ఒకే రకంగా కనిపిస్తున్నాయి. కానీ వాటిలో ఒకటి గుడ్డిది, రెండవది మంచిది. దాన్ని తెరిస్తే వాడు దృశ్యాలను చూడగలడు. గుడ్డి కన్ను తెరిచినా ఒకటే, మూసినా ఒకటే. మనస్సు మంచి కన్ను లాంటిది, శరీరం గుడ్డి కన్ను లాంటిది. మనస్సు, శరీరం రెండూ అశాశ్వతాలే. కానీ ఆ రెండిట్లో పరిశీలించి చూస్తే శరీరం మరీ క్షణికం, తామరాకు మీద నీటి బొట్టు లాంటిది. దీన్ని శాపాలే కాదు, మామూలు చేతబళ్ళు, అంతకంటే మామూలు రాజదండనలు కూడా బాధ పెట్టగలవు. మరి మనస్సు? అది అజ్ఞానం పోయేదాకా పోదు. అది కొంతవరకు స్వతంత్రం, మరికొంత అస్వతంత్రంగా ఉంటుంది. ఇది స్వతంత్రించి పౌరుషంగా ప్రయత్నాలు చేయగలుగుతుంది. దీనికి శరీర సహకారం అక్కర్లే. శరీరం మనస్సు యొక్క సహకారం లేనిదే ఏ పని చేయలేదు. ఇప్పుడు నేను చెప్పిన కథలో బ్రాహ్మణేంద్రుడు శరీర సహకారం లేకుండా మనోబలం చేతే సంతోషంగా ఉన్నాడు. ఇది నేను కల్పించిన కథ అనుకుంటున్నావేమో నువ్వు. పూర్వం దీర్ఘతపుడు అనే మహర్షి పాడునూతిలో పడిపోయి ఏమీ చేయడానికి చేతకాక అక్కడే కూర్చుని మానసిక యజ్ఞాలు 100కు పైగా చేసేశాడు. ఆ పుణ్యబలం వల్ల సూటిగా దేవేంద్ర పదవిని పొందాడు. నీకు తెలుసు కదా, సౌదాసుడో మరొకడో శాపం వల్ల పిచ్చివాళ్ళు అయిపోయారు అంటే వాళ్ళకు తగినంత మనోబలం లేదని తెలుసుకోవాలి. వివేక విజ్ఞానానికి తగిన యోగ్యత ఆ మనస్సుకి లేదని అర్థం చేసుకోవాలి. శాపశక్తికి తిరుగులేదని పూర్వం నేను చెప్పానంటే అది కూడా మనోబలాన్నే ద్రోవపరుస్తుంది. శాపం పెట్టేవాడి మనోబలం, శాపం పొందేవాడి మనోబలం అని 2 ఉన్నాయి. వాటిలో ఏది ప్రబలమైతే అది జయిస్తుంది. మట్టి ముద్ద కుండగా మారినంత మాత్రాన ఆ రెండిటి లక్షణాలు ఒకటిగా ఉండవు. కుండ నీళ్లల్లో తేలుతుంది, మట్టి ముద్ద నీళ్లలో కరుగుతుంది. అలాగే మనస్సులోంచే దేహం వచ్చిన దేని లక్షణాలు దానివే. కనుక దేహాన్ని గురించిన చింతను వదిలేసి మనస్సు యొక్క తత్వాన్ని పరిశీలించు. ఆ మనస్సునే ప్రక్షాళన చేసి
శుద్ధ చైతన్య స్థితిని అందుకో. ఇప్పటివరకు ఈ కథ చెప్పిన వశిష్ఠుడు శ్రీరాముడితోటి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, రామా, దేశకాల దృశ్యాలు లేవని చెప్పడానికి నీకు నేను లీలోపాఖ్యానాన్ని వినిపించాను. మనస్సు చేసే భ్రాంతి వల్లే ప్రపంచ సృష్టి జరుగుతుందని చెప్పడానికి నీకు సూచకోపాఖ్యానాన్ని కూడా చెప్పాను. మనస్సుకు అంతటి శక్తి ఉందని నిరూపించడానికి ఐందవోపాఖ్యానాన్ని, దాని మధ్యలో కృత్రిమ ఇంద్రాహళ్యోపాఖ్యాన్ని కూడాను చెప్పాను. వీటన్నిటినీ చక్కగా భావం చేయను అన్నారు. అప్పటికి మనకి 92వ సర్గ పూర్తయిపోయిందనమాట. ఇక్కడ 93వ సర్గలో మొదటి భాగాన్ని వాల్మీకి మహర్షి గద్యంలో నడిపారు. ఆ తర్వాత శ్లోకాల్లోకి వచ్చారు. వశిష్ఠుడు అప్పుడు అంటున్నారు, రామ, మనస్సు యొక్క తత్వాన్ని నేనే వివరిస్తాను విను. నామరూపాలు అంటే వ్యాకృతం కాకుండా, నామరూపాలు వ్యాకృతం కాకుండా అంటే వ్యక్తం కాకుండా ఉన్న పరబ్రహ్మ నుంచి అటువంటి ప్రపంచమే పుట్టింది. అంటే ఆ ప్రపంచం ఏర్పడింది, కానీ అది ఎంత సూక్ష్మంగా ఉందంటే దానికి నామరూపాలను ఎవరూ గ్రహించలేరు. కాలక్రమంలో అది కొంచెం గట్టిపడి మనస్సైంది. దాని నుంచి తన్మాత్రలు పుట్టాయి. వాటిలోంచి సమష్టి సూక్ష్మ శరీరాభిమాని అయిన తేజోమయుడైన జీవుడు ఒకడు జన్మించాడు. ఇతడే సృష్టికర్త బ్రహ్మ. కాబట్టి బ్రహ్మదేవుడంటే మనస్తత్వం యొక్క ఆకారం. అందుకే ఆయన ఏది సంకల్పిస్తే అది జరుగుతుంది. అందుకే ఆయన సిద్ధ సంకల్పుడని, సంకల్ప సిద్ధుడని అంటూ ఉంటారు. రామ, ఇంతకు ఆ బ్రహ్మదేవుడు ఎలా ఉదయించాడో గమనించావా నువ్వు? అనాత్మ పదార్థాలైన పంచతన్మాత్రల మీద ఆత్మాభిమానం వల్ల ఉదయించినవాడు అతను. అందుకే ఈయన మున్ముందుగా అనాత్మల మీద ఆత్మాభిమానాన్ని కలిగించే అవిద్యను సృష్టి చేశాడు. ఆ అవిద్య యొక్క సహాయంతో దృశ్య ప్రపంచాన్ని సృష్టి చేశారు ఆయన. ఇక పూర్వకల్పాల నుంచి అనుగతంగా వస్తున్న వ్యష్టి చిదాభాసాలు కొన్ని జీవులకు ఆ దృశ్య ప్రపంచంలో వ్యక్తమవుతున్నాయి. ఆ జీవులంతా తమ తమ కామాల కారణంగా పైలోకాలకు క్రింది లోకాలకు తిరుగుతూ ఉంటారు. వీరిలో కొందరు శుభకర్మ తత్పరులై ముక్తికి దగ్గరవుతున్నారు, మరికొందరు తత్వజ్ఞాన సంపన్నులై పరబ్రహ్మలో చేరిపోతున్నారు. సారాంశం ఏమిటంటే, సమష్టి మనస్తత్వమే హిరణ్యగర్భుడు లేక బ్రహ్మదేవుడు. అతడి సంకల్పం వల్ల ఈ సృష్టి జరుగుతోంది. అంటే మనస్సు వల్ల సృష్టి జరుగుతోంది. కనుక ఎవరైనా సరే మనలో గల మనస్సును తొలగించుకుంటే వాడికి ప్రపంచమే లేదు అన్నారు ఆయన. తర్వాత ఆయన మళ్ళీ ఇంకొంచెం వివరంగా రావడికని ఇంకో విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఏంటండి, ఈ సృష్టిలోని జీవోపాధులు ప్రధానంగా 3 రకాలు. సాత్విక జీవోపాధులు 2, రాజస జీవోపాధులు 3, తామస జీవోపాధులు. వీటిని ఇంకా విభాగం చేస్తే 14 రకాలుగా మనం విభజించవచ్చు. ఇదం ప్రథమత అత్యంతోత్తమ సత్వ, ఉత్తమ సత్వ, మధ్యమ సత్వ, గుణపివారి ససత్వ, అధమ సత్వ, అత్యంత తామసి. ఈ 5 సాత్వికంలో రకాలన్నమాట. అత్యంత అధమ సత్వమే తమో గుణం అయిపోతుంది, కనుక దీన్ని అత్యంత తామసి అనేశారు. తర్వాత ఇంకేమున్నాయి? రాజసి, రాజస సాత్విక, రాజస రాజసి, రాజస తామసి, రాజసాంత తామసి. ఈ 5 రకాలు రాజస రకాలు. మళ్ళీ తామసాంలోకి వస్తే తామసి, తామస సత్వ, తామస రాజసి, అత్యంత తామసి. ఈ 4 తామసంలో రకాలు. వీటిలో తామస తామసి లేనేలేదు. ఇకపోతే సత్వ విభాగంలో 5వది, తమో విభాగంలో 4వది ఒకటే అయిపోయాయి మనకి. అలాగే రజోగుణంలో తమోగుణం కలిసిన, తమోగుణంలో రజోగుణం కలిసిన ఫలితం ఒకటే. కనుక 9వది మళ్ళీ 13వది అంటే రాజస తామసము, తమో రాజసము, ఈ 2 మళ్ళీ ఒకటే. కనుక మొత్తం మీద 12 విభాగాలు మనకి తేలాయి. లెక్క కట్టడానికి 14 వచ్చినా అందులో 2 ఐక్యం అయిపోయాయి కాబట్టి మనకి 12 వచ్చాయన్నమాట. ఈ యొక్క విభాగాల అర్థాలు చెప్తాను విను అంటూ ఆయన చెప్పడం మొదలుపెట్టారు. ఇదం ప్రథమత అత్యంతోత్తమ సత్వ. పూర్వకల్పంలోనే సాధన అంతా ఇంచుమించుగా పూర్తయిపోయి ఆ కల్పంలోనే మొదటి జన్మలోనే ముక్తి పొందేవారు. ఉదాహరణకి
సనక సనందాదులు. తర్వాత గుణపివీర అంటే ఉత్తమ సత్వం. ఈ కల్పంలో 5 లేక 6 జన్మల్లో ముక్తి పొందేవారు. ఉదాహరణకి నారదాదులు. ససత్వ అంటే మధ్యమ సత్వం కలవారు. ఈ కల్పంలో జన్మజన్మకు సత్వ సంపత్తిని పెంచుకుంటూ 100 జన్మల్లో ముక్తిని పొందేవారు అనేక మంది మహర్షులు మనకి దీనికి ఉదాహరణ కింద చెప్పుకోవచ్చు. ఇకపోతే అధమ సత్వ, అనేక వేల జన్మలకు మోక్షం పొందేవారు. వీరిని చూస్తే జ్ఞానులని గుర్తుపెట్టడం కష్టం. సుఖదుఖాల్లో కొట్టుకుపోతున్నట్లుగా కనిపిస్తారు. ఉదాహరణకి మనం అనేక మంది సాధకులు ఉంటారు కదా, యోగులు సాధకులు, వాళ్ళని చెప్పుకోవచ్చు. ఇకపోతే మనకి 5వది 14వది ఏమిటవి? 5వది అంటే అత్యంత తామసి, అలాగే 14వది అంటే కూడా మళ్ళీ అత్యంత తామసి వచ్చింది. ఈ రెండు కలిపితే ఒకటే కదా. ఇకపోతే వీళ్ళకి ఆధ్యాత్మిక వాసన అనేది అసలు ఉండదన్నమాట. ఈ కల్పంలో మోక్షం రావడం కష్టం. అత్యంత అధమ సత్వం అన్నా అధమ తామసం అన్నా ఫలితం ఒకటే అని మనం ఇక్కడ గ్రహించాలి. అప్పటికి సాత్విక విభాగాలు మనకి 5 పూర్తయ్యాయి. ఇక రాబోయేవి ఏమున్నాయి? మనం రాజసికంలో మళ్ళీ డివిజన్ చెప్పుకున్నాం కదా. రాజసి అంటే వీళ్ళకి కల్పంలో మానవ జన్మ వచ్చేసరికి 2-3 జన్మలు పడుతుంది. ఆ తర్వాత జన్మల్లో పైన కింద పడుతూ ఉంటారు వీళ్ళు. ఈ కల్పంలో వీరికి మోక్షం లభించడం సందేహమే. వీళ్ళలో రజోగుణం ఒక్కటే ప్రధానంగా ఉంటుంది. తర్వాత ఇందులో మళ్ళీ డివిజన్ ఏంటి? రాజస సాత్వికి అన్నారు. ఈ రాజస సాత్వికి ఎలా ఉంటారంటే రజోగుణంలో సత్వగుణం కూడా చెప్పుకోదగింది కాబట్టి వీళ్ళు సంసారంలో ఉంటారు కానీ సంసారం దుఃఖమయం అని గుర్తిస్తారు. జ్ఞానప్రాప్తికి అనుకూలమైన పనులు చేస్తుంటారు. ఉదాహరణకి రాజర్షులు ఎవరు? మనకు జనక మహారాజు అలాంటి వాళ్ళు. తర్వాత రాజసి వీళ్ళ రజోగుణం ప్రధానంగా ధార్మిక జీవనం గడిపి యక్షగంధర్వాది లోకాలను చేరుతూ ఉంటారు. వీళ్ళు మనకి గంధర్వరాజైన చిత్రరథులు లాంటి వాళ్ళు అనమాట. కొద్ది కాలం తర్వాత వాడికి ముక్తి వచ్చేస్తుంది. తర్వాత మనకి రాజస తామసి, తమో గుణంలో ఇది 13వ విభాగం కింద వస్తుంది. మనకి రెండిట్లో చెప్పుకుంటున్నాం కదా దీన్ని. వీరిలో రజస తమో గుణ పాళ్ళ రెండు కూడా సమానంగా ఉంటాయి. వీళ్ళకి మోక్షం మీద దృష్టి ఉంటుంది, ప్రయత్నం మాత్రం చాలా స్వల్పం ఉంటుంది. మోక్షం రావడానికి కొన్ని 100 జన్మలు పడుతుంది. సామాన్య సాధకులు మనలాంటి వాళ్ళు. రాజసాంత్యంత తామసులు వీళ్ళంటే ఏంటి? వీరిలో రజోగుణం స్వల్పంగా ఉండి తమో గుణం అధికంగా ఉంటుంది. సత్కర్మలు మంచివని ఒప్పుకుంటూనే ఉంటారు కానీ త్వరగా వాళ్ళు చెయ్యరు. మోక్షం పొందడానికి కొన్ని వేల జన్మలు పడుతుంది. ఉదాహరణకి సాంప్రదాయక కుటుంబంలోని సామాన్యులు. ఇక్కడికి రజోగుణం విభాగాలు పూర్తయిపోయాయి మనకి. ఇకపోతే తామస గుణంలో ఎప్పుడో అనేక కల్పాలు దాటిగాక అప్పుడు వీళ్ళకి మోక్షం లభిస్తుంది. అల్పజీవులు అనమాట. తామస సత్వం, ఈ రెండు తామసంలో సత్వగుణంతో ఉన్నవాళ్ళు జన్మించింది తామస జాతి అయినా సత్వప్రధానులై ఈ జన్మలో మోక్షం సంపాదించుకునే వాళ్ళు ఉంటారు. ఉదాహరణకి ఎవరు? మనకి ఇప్పుడు ఇందాక చెప్పుకున్న కర్కటి, ప్రహ్లాదుడు. జన్మ రాక్షస జన్మ అంటే తామసుల జన్మ, కానీ అందులో ఆయన మోక్షం సంపాదించుకోగలిగారు. ఎందుకు? సత్వం ఎక్కువగా ఉండడం మూలంగా. తమో రజసి, ఇది కూడా రజోగుణంలో రాజస తామసంతో కలిపి ఉన్నదనమాట. దీని కూడా రాజస తామసుల్లాగా ఫలితం అలాగే ఉంటుంది. వీళ్ళు సామాన్య సాధకుల్లా పుడుతూ ఉంటారు. 100 జన్మల తర్వాత ముక్తి వస్తుంది. అత్యంత తామసి, వీరికి మోక్షార్హతే ఉండదు అసలు. రామ, ఈ విభాగం అంతా ఎందుకు చెప్పానంటే జీవులకు బ్రహ్మకు భేదం వల్ల ఉపాధుల వల్ల మాత్రమే. ప్రపంచం అంతా కలిపితే ఉత్పత్తికి ముందు అది బ్రహ్మస్వరూపంలో ఉంది, లయానికి తర్వాత అది బ్రహ్మస్వరూపంలోనే ఉంది. ఇది చెప్పడానికి ఇది నువ్వు గుర్తించాలని చెప్పాను, సత్యం ఇది అంటూ చెప్తే రాముల వారు ప్రశ్న వేశారు, గురుదేవ జీవభావానికి కారణమేమిటి అని. మరి దీనికి ఆన్సర్ మనం రేపు చెప్పుకుందాం. అంతవరకు సెలవు. రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో ఈ ప్రశ్నకు సమాధానాన్ని వినడానికి ముందు రాముల వారి కీర్తనను విని దీని సమాధానాన్ని తెలుసుకుందాం. అంతవరకు సెలవు.